వెల్కమ్ టు ఆన్సైట్ టీమ్ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మేము కాజిపల్లి వెళ్తున్నాము. ఇంతకుముందు గేర్ బాక్స్ దింపినుండే, ఇప్పుడు ఆ పని కోసమే వెళ్తున్నాము. ఎక్కియడానికి సామాన్ అన్నీ తీసుకొని వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, మేము పోయే రోడ్లు అన్నీ ఇట్లనే ఉంటాయి. అందులోది ఇంకోటి వచ్చేసి క్రషర్ రోడ్లు ఇంకా చాలా డేంజర్గా ఉంటాయి, దారుణంగా ఉంటాయి. ఒక వెహికల్ వెళ్ళాలంటే కూడా ఒక 10 నిమిషాల్లో పోయేది మినిమమ్ 20 నిమిషాలు 30 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు మనం క్రషర్లకు అయితే వచ్చేసినాము. అక్కడ అనిపిస్తుంది చూడండి, అదే మన బండి, ఇప్పుడు వర్క్ చేసే బండి. లెఫ్ట్ లే పెట్టాము. ఇప్పుడు బండి దగ్గరికి పోయి నేను ఇంకా క్లారిటీ చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్ మనం చేయబోయే బండి, టాటా ప్రైమా. బండి వచ్చేసి ఇలా ఉంటుంది, 35-30K అండి. ఇది టన్స్ కెపాసిటీ వచ్చేసి. ఇప్పుడు దీన్నే మనం ఎక్కియాలి. గేర్ బాక్స్ ఫ్రెండ్స్, క్లచ్ ప్లేట్ పోయిందని చెప్పేసి ఇంకా క్లారిటీ చూపిస్తాను ఫిట్టింగ్ చేసేటప్పుడు. దీన్ని క్లచ్ బూస్టర్ అంటారు. ఇది ఫ్రెండ్స్, ఇంత ఎండలో వర్క్ చేయాలంటే ఎవరికైనా చాలా ఇబ్బందిగానే ఉంటుంది, కానీ తప్పదు, మనం చేసే వృత్తే ఇది. విక్రమ్, ఈయన పేరు వచ్చేసి డ్రైవర్ కమ్ మెకానిక్ కమ్ ఎలక్ట్రీషియన్ కూడా చేస్తాడు ఈయన. సైట్ వచ్చేసి ఇది కాజిపల్లి, ఇది వచ్చేసి జే ర్యాంక్. ఇది మన ఇంకా లొకేషన్ చూడండి ఒకసారి, మీకు కూడా మంచిగా ఉంటుంది. కాజిపల్లిలో అనమాట. ఇది మొత్తం ఒక అడవిలో ఉంటుంది అనమాట. ఇది అంటే ఊరు వాళ్ళకు కూడా ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా, ఇక అంటే ఎక్కువ ఏమంటారు, మొత్తం పొల్యూషన్ లేకుండా విలేజ్లలో పెట్టేస్తారు లోపల అడవిలలో. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. వచ్చేసి మీకు ఒకసారి బ్యాక్ కెమెరా కూడా ఒకటి చూపిస్తా. ఇదే చెరువు, ఇది కాజిపల్లి చెరువు అంటారు దీన్ని. ఇక మన వాళ్ళు, ఇక నాన్ లోకల్ వాళ్ళు అందరూ వచ్చేసి ఇక్కడ ఇక సండే వెకేషన్ టైంలో చల్లబడ్డప్పుడు కానీ ఇట్లా చేపలు పడతారు ఇందులో. ఇక వాళ్ళకి ఇక వాళ్ళు అట్లా ఉంటారు అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి మెస్ అన్నమాట. ఇది మెస్. ఇంకోటి పక్కన రూమ్స్ కూడా ఉంటాయి, టిప్పర్ అడ్డు ఉంది, రూమ్లు కూడా ఉంటాయి. వాళ్ళు లేబర్ కానీ ఇంకా డ్రైవర్స్ కానీ రెస్ట్ చేసుకోనికి. ఇది వచ్చేసి చూడండి, ఇక క్రషర్. ఇదంతా మీకు జూమ్ చూస్తున్నాను, ఇదంతా క్రషర్. ఇదంతా వచ్చేసి ఈ ఎల్లో కలర్ అవి కనిపిస్తున్నాయి కదా, ఈ లైన్ బండి అది. ఇక డస్ట్ అంతా తీసుకొని పోయి ఇక వేరే దగ్గర ఆర్డర్ పెట్టిన దగ్గర పోయి చేసేస్తారు. ఇదంతా మనకు అనవసరము. మనది వచ్చేసి మెకానికల్ వర్క్ అనమాట. ఇది లేకుండా కదా, ఇదే మనం చేసే బండి. ఇది వచ్చేసి ఫ్లైవీల్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని. దీని లోపల బేరింగ్ ఉంది చూసినారా, ఇది ఫ్లైవీల్ బేరింగ్. ఇది వచ్చేసి ఫ్లైవీల్. ఇప్పుడు మనోడు వచ్చేసి ఎక్కిస్తున్నాడు. ఇది ఎక్కేయలేడు అనుకున్నా కానీ ఎక్కించిండు బాగానే. ఇది కొంచెం కష్టమైనా కానీ చేసిండు. దీనికి ప్రౌడీ ఎక్కువాలి కానీ ఇబ్బంది. ఇలా బండి కింద పట్టలేనంత స్టేజ్ ఉండి ఇరికి ఏమైనా చెప్పాలంటే, ఏమైనా చేయాలంటే కూడా పనులు పడుతుంది. క్యాబిన్ చెప్తున్నాడు ఫ్రెండ్స్. విక్రమ్ బాయ్ వచ్చేసి ఇది వచ్చేసి ప్లేట్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి ఇది ప్రెజర్ ప్లేట్ అనమాట. ఇది ప్రెజర్ ప్లేట్. ఇది ఎట్లుంటుంది ప్రెజర్ ప్లేట్. అటు ఇటు కష్టపడి ప్రెషర్ ప్లేట్ అయితే కూర్చోబెట్టిండు మనోడు. టైట్ చేస్తున్నాడు దాన్ని. ఇది సరే పడుకో, ఏముందిలే ఇంకా. మొత్తం ఈ బోల్డ్ అన్ని టైట్ చేసినాక, ఈ 12 బోల్ట్ ఉంటాయి, మొత్తం 12 ఉంటాయి. ఈ 12 రౌండింగ్ అంతా టైట్ చేసినాక ఈ లోపడుకున్నది ఇప్పుడు ఇట్లా బయటకు వస్తుంది అనమాట. అది ఒకవేళ క్లచ్ ప్లేట్ పోయిందని ఇట్లా చెప్పాలంటే ఇదని మొత్తం ప్రెస్ అవుతుంది లోపలికి. ప్రెస్ అయ్యి కానీ, లేకపోతే రిలీజ్ బేరింగ్ కటింగ్ అయిపోయి కానీ, లేకపోతే క్లచ్ ప్లేట్ మొత్తం ముక్కలు అయి పడిపోవడం కానీ అట్లా జరిగినప్పుడు క్లచ్ ప్లేట్ గేర్లు పడవు. ఇంకోటి బండి మూవ్ కాదనమాట, పికప్ ఉండదు, ఏముండదు. ఇక్కడ వచ్చేసి రిలీజ్ బేరింగ్ వస్తుంది. ఇది క్లచ్ ఫోర్క్ అనమాట. ఇది వచ్చేసి క్లచ్ ఫోర్క్. ఇది కూర్చోబెట్టినప్పుడు చూపిస్తాను మీకు ఒకసారి. ఇంతకుముందు చెప్పినా కదా, ఇది వచ్చేసి క్లచ్ ఫోర్క్ అనమాట.
ఇప్పుడు ఇందులో రిలీజ్ బేరింగ్ కూర్చోబెట్టాలన్నమాట. ఈ 2 లెగ్గులు ఉన్నాయి కదా కింద మీద, ఆ 2 లెగ్గులు దాంట్లో కూర్చోవాలన్నమాట. దాంట్లో కూర్చొని మూమెంట్ ఇస్తుంది ఇది. ఇప్పుడు వచ్చేసి అసలైన కథ స్టార్ట్ అయింది. గేర్ బాక్స్ నెట్టాలన్నమాట. ఇది అసలుకే పెద్ద గేర్ బాక్స్ అనమాట. టాటాల ట్రక్కుల కంటే అన్నిటికంటే పెద్దది ఇదే, 1350 గేర్ బాక్స్ ఇది. బండి అయితే గేర్ బాక్స్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇక అన్న ట్రయల్ కొట్టడానికి పోతున్నాడు, చూద్దాం ఏమవుతుందో. ఇది మొత్తం దుమ్ములు ఎప్పుడు వస్తుండే బాయ్, మినిమం ఉండదు బాయ్ నట్టే. బాయ్ బండి ఎట్లుంది? ఓకే ఓకే బాయ్, మంచిగా ఉంది. ఏంటంటే ఇది మా ఎంఎస్ ఇంతకుముందు చెప్పినా కదా, సర్వీస్ వ్యాన్ అనమాట. ఇది మొత్తానికి వచ్చేసి ఇట్లా ఉంటది. మా షోరూమ్ లో 4 రకాల ఉన్నాయి టాటా ఏసీలు. కాకపోతే ఒకటే కొంచెం టాటా మోటార్స్ అని చెప్పేసి ఉంటది అనమాట. ఇందులో నీట్ గా అలానే ఉంటది. కానీ ఇది వచ్చేసి మా టూల్ బాక్స్ అనమాట. ఇది వచ్చేసి గేర్ బాక్స్ స్టాండ్, ఎట్లా ఉంది తెలుసు. ఇందులో కాటన్ బాక్స్ వల్ల బ్యాగ్ కానీ ఇంకా నెక్స్ట్ సామాన్లు కానీ పెట్టుకోనికి ఉంటుంది అనమాట. ఇది సర్వీస్ వ్యాన్ అంటారు దీన్ని. పొద్దు నుంచి పని చేసి మా పరిస్థితి ఇట్లా అయిపోయింది. మొత్తం బండి అయితే అన్లోడ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ముందు మంచి మంచి వీడియోస్ పెట్టాం. కొంచెం మిస్టేక్స్ అయినా కూడా, ఇంకేమైనా మిస్టేక్స్ అయితే కూడా మీరు ఏమనుకోదు. ముందు ఇంకా ఇంప్రూవ్ అనికి చూస్తాం అనమాట. ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, మేము చెప్తాం ఏమనేది. ఏంటంటే వీడియో దీనికి కారణం ఏంటంటే ఇక నార్మల్ గా టైం పాస్ కిలని కాదు, కానీ ఏదో వృత్తి అనమాట. ఇట్లా పని చేసుకుంటూ ఇంకోటి ఏంటంటే వీడియోలు చేయాలని అనుకున్నాము, మేము డిసైడ్ అయినాం అనమాట. అందు నుంచి మేము తీస్తున్నాము. ఛానల్ అయితే ఓపెన్ చేసింది ఈరోజు కాబట్టి చూడండి, కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంచెం దాంట్లో మిస్టేక్ కూడా ఉండొచ్చు. ఒకటి చిన్న సరదా కామెడీస్ అట్లా తీయడానికి కూడా ట్రై చేస్తాము. ఇక పనినాక మొత్తం ఓన్లీ సీరియస్నెస్ ఉంటుంది, కానీ కామెడీ అంటే ఏముండదు. మేము మాట్లాడుకొని చేసుకోవాల్సిందే. కానీ సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్.